గారు చాలా సంతోషించారు. తన ఋషులందరినీ, తన యొక్క మంత్రుల్ని పిలిచారు. మీ అందరికీ కూడా నచ్చితే, ఆయన ఆచారం నచ్చితే మనం వెళ్ళి ఆయన యొక్క కుమార్తె అయిన సీతమ్మని నా పెద్ద కోడలుగా చేసుకుందాం, మనందరం వెళదామా? ఇప్పుడు ప్రస్తుతం నా కుమారులైనటువంటి రామలక్ష్మణులు విదేహ దేశంలో గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహభ్రాత విదేహేషు వసత్యసౌ, చక్కగా విశ్వామిత్రుడి చేత రక్షింపబడి ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి దశరథుడు. కట్నం ఎంత ఇస్తాడు, రాజ్యం ఎంతుంది, కోశాగారం ఎంత, ఏనుగులు ఎన్నున్నాయి అని అడగలేదు. ఋషుల్ని పిలిచి అందరినీ మంత్రుల్ని కూర్చోపెట్టుకుని వచ్చినటువంటి దూతల వాక్కు విన్నాడు. నీ కుమారుడు శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు జనక మహారాజు గారు, నిన్ను తీసుకురమ్మన్నాడు తొందరగా, అక్కడ వరకే చెప్పి ఊరుకున్నారు. మంత్రులతో ఒక మాట అడిగాడు ఆయన. ఇది మనం నేర్చుకోవాలి రామాయణంలోంచి. ఒక పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏ మాట ముందడిగాడో చూడండి. ఎదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. జనక మహారాజు గారి యొక్క ఆచారం, ప్రవర్తన, నడవడి మీకు నచ్చితే మనం వెళ్ళి సీతమ్మని తెచ్చుకుందాం. ఎందుకంటే పుట్టింట్లో ఆచారం పట్టుకుని ఆడపిల్ల అత్తవారింటికి వస్తుంది. ఏ ఆడపిల్ల యొక్క ఆచారమే అత్తవారింటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఇంటికొచ్చిన కోడలు దీపం పెట్టి రేపొద్దున్న నా కోడలని తెచ్చుకున్న మామగారు శరీరం వదిలిపెట్టేస్తాడు, తప్పదు, ఎవరైనా వదిలిపెట్టవలసిందే. ఈ మామగారికి ఎంత ప్రీతితో కొడుకు తద్దినం పెట్టనివ్వండి, ఆయన వచ్చి పుచ్చుకోవడానికి లేదు, కోడలు దీపం పెట్టాలి. ఆవిడ నీ పెట్టనంటే ఆ ఇంటి గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కోడల మీద ఆధారపడి ఉంటుంది. కోడలి యొక్క మర్యాద ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పుట్టింట్లో తల్లిదండ్రులు నేర్పిన ఆచారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు అలా నేర్పారా? అందుకేనండి మన సంప్రదాయం అంత గొప్పది. ఆడపిల్ల, ఈ పిల్ల ఈడపిల్ల అని మేము నమ్మి చూడటం లేదు. ఈడ పుట్టింది, ఎందుకు పుట్టిందో తెలుసా? ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది, అక్కడ ఉండి నన్ను ఉద్ధరిస్తుంది. తన సదాచారంతో తాను అత్తింటి వారిని పుట్టింటి వారిని కూడా ఆడపిల్ల ఉద్ధరిస్తుంది. కడుపున పుట్టిన కొడుకు కన్నవాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాడు, ఇద్దరిని ఉద్ధరించలేడు. ఆడపిల్ల రెండు వంశాలను ఉద్ధరిస్తుంది, సీతమ్మ తల్లి ఉద్ధరించింది. కాబట్టి ఆడపిల్లకి ఆచారం ఉండాలి, ప్రవర్తన తెలిసి ఉండాలి. కోడలికి ప్రవర్తన తెలుసో తెలియదో తెలుసుకోవాలంటే తల్లిదండ్రులకి ఆచారం ఉందో లేదో తెలియాలి. ఆచారం వాళ్ళకు ఉందో లేదో తెలియాలంటే ఋషులు మీకు తెలియాలి. మీకు నచ్చితే నేను వస్తాను, పిల్లని తెచ్చుకుందాం, మీకు నచ్చకపోతే కబురు చేసేద్దాం. ఏది ముందు చూశాడు? ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధికి ఆచారం కలిగిన పిల్లని చూసుకున్నాడు దశరథుడు. రామాయణం మనకి నేర్పింది ఎలా బతకాలో. ఓ సంబంధం చూసుకుంటే ముందు ఏది అడగాలో మనం నేర్పింది. ఋషులందరూ ముక్త కంఠంతో అన్నారు, జనకుడంటే సామాన్యుడు కాడు మహానుభావ, మనం బయలుదేరదాం అన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప మార్కండేయస్సు దీర్ఘాయు ఋషికాచ్యయనస్తథ. ఈ ఋషులందరినీ పిలిచాడు, బయలుదేరండి అన్నాడు. తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందరూ బయలుదేరారు. వాళ్ళు రావడానికి 3 రోజులు పెట్టింది, దశరథుడు వెళ్ళడానికి 4 రోజులు పెట్టింది. అంటే దూతలంత తొందరగా వచ్చారు, విశ్రాంతి తీసుకోకుండా 4 రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. సంతోషంగా జనక మహారాజు గారు స్వాగతం చెప్పారు. చెప్పిన తర్వాత కూర్చోపెట్టారు. చక్కగా నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిపిస్తాను, నేనంటే చాలా ప్రీతి కలిగిన వాడు, నా తమ్ముడు కూడా పక్కన ఉండగా మాట్లాడుకుంటే మనకి సంతోషంగా ఉంటుందన్నాడు. అన్నదమ్ముల యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో, మర్యాద అంటే ఎలా ఉంటుందో చూపించారు. అన్నయ్య ఇప్పుడు నాకు ఎక్కడ కుదురుతుందిలే అన్నయ్య, సెటిల్ అయితే అప్పుడు వస్తానులే అనలేదు. కుశధ్వజుడు పరుగును వచ్చాడు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములంటే ఆయన కూతురు నా కూతురు కాదు, నా కూతురే. నా తమ్ముడు కూతురుని చెప్పేటప్పుడు మా తమ్ముడు కూతురు అన్నాను, నా కూతురు అంటాను. నా కూతురు గురించి చెప్పేటప్పుడు నా తమ్ముడు మా అన్నయ్య కూతురు అంట, నా కూతురు అంటాడు. నా కూతురనే అంటాను, నా కూతురని నోటితో అంటాం కాదు. ఆ పరుగు ఆర్తి అలా ఉండాలి. అలా ఉన్నవాడు నా తమ్ముడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరూ కూర్చున్నారు. మా వంశం ఇంత గొప్పదని దశరథుడు చెప్పుకోవడం కాదు, పరాకు లేకుండా పెంచకుండా తుంచకుండా ఉన్నదన్నట్లు మాట్లాడాలంటే పురోహితులు మాట్లాడాలి. పెళ్లి చేసేటప్పుడు, నిశ్చితార్థం చేసేటప్పుడు ఇవ్వాలంటే మన దౌర్భాగ్య స్థితి అలా వచ్చింది. పెళ్ళి అవ్వకుండానే నిశ్చితార్థంలో పెళ్లి కొడుకు కూతురు పక్క పక్కన కూర్చోవడం, దండలేసేసుకోవడం, ముట్టేసుకోవడం, ఉంగరాలు మార్చేసుకోవడం వాళ్ళది కాదు తప్పు, పెద్దవాళ్ళది తప్పు. వాళ్ళు చెప్పాలి,
నువ్వెందుకమ్మా, నువ్వు కాదు నిశ్చితార్థానికి రావలసింది, నేను వెళ్ళవలసిన వాడిని, మాటిచ్చి పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుంటాను, నేను పెడతానని చెప్పాలి. వెళ్ళి ఆయన నిశ్చితార్థం చేసుకోవాలి. ఆడపిల్లని తీసుకెళ్ళమని ఎవడు చెప్పాడు, పక్కన కూర్చోబెట్టమని ఎవడు చెప్పాడు, దండలు మార్చుకోండి, ఉంగరాలు పెట్టుకోండి అని ఎవడు చెప్పాడు, వెడ్డింగ్ రింగ్ అన్న పాశ్చాత్య సంస్కృతి ఇక్కడికి దిగుమతి చేయమని ఎవడు చెప్పాడు, పిల్లల్ని పాడు చేయమని ఎవడు చెప్పాడు. బాధ్యత ఉంటే తల్లిదండ్రులది, పిల్లలది కాదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు తన భార్యలని కూడా తీసుకెళ్ళలేదు. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, దశరథ మహారాజు గారి తొందర అలా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అంతే, వెళ్ళిపోతాడంతే. ఈ తొందరలో గమ్మత్తు మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి, చెప్పకుండా చెప్తారు మహర్షి. భరతుడి మేనమామ యుధాజిత్ వచ్చి అన్నాడు, మా మేనల్లుని చూద్దామని అయోధ్య వచ్చాను, మీరేదో పెళ్లి ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చారని తెలిసింది, చూద్దామని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను లేండి అన్నాడు. అంటే పిల్లల మేనమామలకు కూడా చెప్పడం. సీతారామ కళ్యాణానికి నిజానికి ఎవరిని పిలవలేదు, పెద్దగా బంధువుల్ని పిలిచినట్టు సీతారామ కళ్యాణంలో కనపడదు. ఎందుకంటే చాలా ఆకస్మికంగా వెళ్ళిపోయాడు అంతే దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పత్నుల్ని తీసుకెళ్లరు పెళ్లికి, అందుకని కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నాడు. తాంబూలాలు ఇచ్చుకునేటప్పుడు ఒకసారి వంశం గురించి చెప్పుకోవాలి.